ఏమంటే మీకు టైం ఉందా? మీరు అనుకున్నారు ఎందుకు లేదని టైం, మాకు బోల్డ్ టైం ఉందండి. మీకు టైం ఉండటం కాదు, దేవుడు మీకు టైం ఇవ్వటం ముఖ్యం. మీ చేతికి గడియారాలు ఉంటే గొప్ప కాదు. ఆ గడియారంలో టైం కాదు, మీ బ్రతుకులలో టైం దేవుడు ఇవ్వాలి. దేవుడు రేపు ఉదయాన్నే మీకు ఇవ్వకూడదు అనుకున్నాను అనుకోండి, ఈ రాత్రి లేచిపోతారు మీరు. ఏమండి, ఉదయాన్నే సూర్యోదయం కూడా చూడరు మీరు. సూర్యుడు ఉదయించే లోపు పాడి శ్మశానం పెట్టే. ఏమండి, మేము దాని కారులో వస్తుంటే ఆటో మీద ఒక శవపేటిక, క్రైస్తవులు కదండి, శవపేటికని తీసుకెళ్తారు, పెట్టిలో పెట్టి ఐదవ సోదరులు కరణం చేస్తారు కదా. పెట్టి వెళ్ళిపోతుంది అనుకున్నాను, కొత్త సంవత్సరం చూడక ముందే వెళ్ళిపోయాడు. పెట్టి వెళ్ళిపోతుంది అంటే శవం రెడీగా ఉంది అక్కడ, శవం. మరి మీ పెట్టెలు ఎప్పుడు రెడీ అవుతాయో భయం వేస్తుంది కదా నా మాట వినగానే. పెట్టా ఊరికి వెళ్ళడానికి పెట్టి అయితే మీరు రెడీ అయిపోతాండి పెట్టి పట్టుకొని. మరి పరలోకానికి వెళ్ళడానికి పెట్టొద్దా? పెట్టి అనేసరికి కొంచెం భయం వేస్తుందండి, వద్దండి పెట్టి. ఊరు తిరగడానికి, విదేశాలు పోవడానికి, ప్రపంచాన్ని చుట్టి రావడానికి పెట్టెలతో సిద్ధపడిపోయే మనం దేవుడి పని కోసం పెట్టి పట్టుకొని ఏ రోజైనా మీరు బయలుదేరారా? నిజంగా దేవుని సేవ కోసం పెట్టి సర్దుకునే బయలుదేరిన వాళ్ళందరూ అదృష్టవంతులు.